నమస్తే. తెలంగాణలో రోజు రోజుకు గన్ కల్చర్ అనేది పెరిగిపోతా ఉంది. సో ఒక పక్కన గన్నులతోటి కాల్పులు జరుపుతా ఉన్నారు, మరో పక్కన కత్తులతోటి దాడి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అడ్డుగా ఎవరు వస్తుంది అనేది కూడా చూడకుండా దుండగులు ఇటీవల రెచ్చిపోతా ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం గంజాయి కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి కొన్ని అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎదురుగా వస్తున్నటువంటి పోలీసులే కానీ, ఎదురుగా వస్తున్నటువంటి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ కాక వాళ్ళపైన దాడి చేసి ఏ విధంగానైనా హతమార్చి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ఫినిష్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో మనం చూసుకోవడం జరిగింది 2-3 సంఘటనలు. దానికంటే ముందే మన వెనకాల కనపడతా ఉన్నది అంతా కూడా చాదర్ ఘాట్కు సంబంధించినటువంటి విక్టోరియా గ్రౌండ్ ఇదంతా. సో దీంట్లో ఒక పక్కన హైదరాబాద్ చాదర్ ఘాట్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చైన్ స్నాచింగ్ కావచ్చు, మరో పక్కన దొంగతనాలకు సంబంధించినటువంటి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ముఖ్యంగా చైన్ స్నాచింగ్లతో పాటు సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి 2 వ్యక్తుల యొక్క సమాచారం అందడంతో డీసీపీ ఎవరైతే సౌత్ ఈస్ట్ డీసీపీ అయినటువంటి చైతన్య వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే పారిపోతున్నటువంటి దుండగులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ చేయడంతో పాటు పోలీసులు తరుముతా ఉంటే వాళ్ళ నుండి తప్పించుకోవడం కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కత్తులతో డీసీపీ చైతన్య పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిండు. అంటే ఏ విధంగానైనా డీసీపీని హత్య చేసి బయటపడాలన్నటువంటి ప్రయత్నం చేసిండు. సో ఒక పక్కన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక పక్కన కత్తితో దాడి చేస్తూ ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి గన్మెన్ డీసీపీ గన్మెన్ వెంటబడుతూ పరిగెత్తేటువంటి ప్రయత్నం చేసిండ్రు. చివరికి డీసీపీ చైతన్య 3 రౌండ్ల కాల్పులు జరిపిడట ఆ దుండగుల పైన. దాంట్లో ఒకరు తప్పించుకున్నారు, ఇంకోరేమో వాళ్ళకి బుల్లెట్ గాయమైంది. వాళ్ళని ఇమ్మీడియట్గా నాంపల్లిలో ఉన్నటువంటి హాస్పిటల్లో చేర్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇదంతా కూడా విక్టోరియా గ్రౌండ్. అంటే హైదరాబాద్లోనే ఈ విధమైనటువంటి పరిణామాలు. ఎవరి దగ్గర ఏ గన్ను ఉందో తెలియదు, ఎవరి దగ్గర మారణ ఆయుధాలు ఉన్నాయో తెలియదు. ముఖ్యంగా వాళ్ళని అంతమొందించడమే ధ్యేయంగా ఇటీవల జరుగుతూ ఉన్నటువంటి దొంగతనాలు చాలా చూసినాం. గ్యాంగులన్నీ బీహార్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి మహారాష్ట్ర గ్యాంగులు కావచ్చు, ఇట్లా చాలా చెడ్డి గ్యాంగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రాణాలు తీయడమే ధ్యేయంగా, అడ్డొచ్చినటువంటి వాళ్ళని హతమంతించడమే ధ్యేయంగా దొంగతనాలు, మెడలో ఉన్నటువంటి బంగారం కానీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లని దొంగిలిస్తూ జల్సాలకు పాల్పడతా ఉన్నారు. సో ఆ జల్సాలతోటి వచ్చేటువంటి డబ్బులు, ఏదైతే దొంగతనాలతోటి వచ్చేటువంటి డబ్బులతోటి జల్సాలు చేయడమే ధ్యేయంగా వాళ్ళంతా కూడా కార్యకలాపాలన్నీ కొనసాగిస్తూ ఉన్నారు. మొన్న మనం నిజామాబాద్లో రౌడీ షీటర్ రియాజ్ కత్తితోటి పొడిచి అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ హతమార్చిండు నిజామాబాద్లో. అది జరిగి వారం కూడా కాలేదు. ఆ ఘటన మరో ఘటన ఏదైతే గోరక్షకు సంబంధించినటువంటి సభ్యుడైనటువంటి మరో వ్యక్తి పైన ఇబ్రాహీం అనేటువంటి వ్యక్తి కాల్పులు జరిపిండు. 3 రౌండ్ల కాల్పులు జరిపి 4వ రౌండ్ అతని గుండెల్లోకి బుల్లెట్ దింపేసిండు. అంటే అటువంటి వాళ్ళ దగ్గర ఏ విధంగా తుపాకులు వస్తున్నాయి అంటే వీటి పట్ల ఆలోచించాలి, పోలీసులు కూడా ఆలోచించాలి. అంటే వాళ్ళకు ఏ విధంగా ఏ పర్మిషన్స్ తోటి గన్ లైసెన్స్ ఇస్తా ఉన్నారు, ఏ విధంగా అటువంటి వ్యక్తుల చేతిలోకి ఈ మారణాయుధాలు వస్తూ ఉన్నాయి. అటువంటి వాళ్ళ పట్ల కూడా ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ ఉండాలి. ముఖ్యంగా దొంగతనాలు చేస్తే అనుకుంటా ఉన్నారు కానీ ఏమైనా దొంగతనం చేస్తే వారం రోజులు కాకముందుకే జైల్లోకి పోతే వాడు మళ్ళీ వస్తాడు. వానికి శిక్షలు అంటే భయం ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో మెడల నుంచి ఆడవాళ్ళ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని కానీ గొలుసును కానీ దొంగిలించేటువంటి క్రమంలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు మహిళలు. ఎందుకంటే ఈ గొంతు బిగిసుకపోయి అట్లా వాళ్ళు చనిపోయారు. కొంతమంది మెడలో ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించడం కోసం ముందుగా హతమార్చి దాని తర్వాత మెడలో ఉన్నటువంటి బంగారం, చేతిపైన ఉన్నటువంటి బంగారం అన్ని కూడా తీసుకుపోయినటువంటి సంఘటనలు కోకొల్లలో చూస్తా ఉన్నాం. సో ఇలా జరిగినటువంటి దాడి ఏదైతే ఉన్నదో ఇద్దరు దొంగలను పట్టుకున్నటువంటి క్రమంలో డీసీపీ చైతన్య సో ఆయనను హతమందించేందుకు, హత్య చేసేందుకు ఒక ప్రయత్నం చేయడం జరిగింది. సో రకరకాలైనటువంటి దొంగలని డీసీపీ స్వయంగా ఆయనే కాల్పులు జరిపిండు. పక్కన ఉన్నటువంటి గన్మెన్ దగ్గర ఉన్నటువంటి గన్నును తీసుకొని కాల్ చేసేటువంటి ఆ ప్రయత్నం చేసి
చేసిందనేది ఒక వార్త అయితే ప్రధానంగా కనబడుతుంది. అంటే ఒక డీసీపీ పైనే ఏ విధంగానైనా కానీ వారు దొంగతనం నుంచి తప్పించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసినట్ట. సో ఇదంతా కూడా కనబడతా ఉన్నది. ముఖ్యంగా చాలా సంబంధించినటువంటి విజువల్స్ కూడా కనబడతా ఉన్నాయి. పోలీసులు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి విక్టోరియా గ్రౌండ్ లో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. విక్టోరియా గ్రౌండ్ లో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించినటువంటి తెలియగానే స్థానికంగా ఉండేటువంటి పోలీసులు సైతం కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. దీనికి ఈ ఏ విధంగా ఈ సంబంధించినటువంటి సంఘటన చోటు చేసుకుంది, ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపిళ్ళు, అసలు ఏ విధంగా అయిందన్నటువంటి దానిపైన సౌత్ ఈస్ట్ కు సంబంధించినటువంటి డీసీపీ అయినటువంటి చైతన్య ఎందుకు కాల్పులు జరపొచ్చింది అన్నటువంటి దానిపైన ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉన్నది. ఒకరైతే ఇప్పటికే నాంపల్లి హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు, సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగను పట్టుకునే యత్నం చేసిన డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నం చేసిన దొంగ, స్వయంగా దొంగపై గన్ ఫైర్ చేసిన డీసీపీ చైతన్య, సెల్ ఫోన్ దొంగను పట్టుకునే యత్నంలో డీసీపీ మీద కత్తితో దాడికి యత్నించిన చైన్ స్నాచర్, తోపులాటలో కింద పడ్డ డీసీపీ గన్మెన్ కూడా ఆయన కూడా తోపులాట, ఒక పక్కన ఇద్దరి మధ్యలో దుండగులు అండ్ డీసీపీ చైతన్య యొక్క గన్మెన్, వీళ్ళందరూ కూడా తోపులాట అవుతా ఉంటే కింద పడ్డట గన్మెన్ ఇమీడియట్ గా, ఎందుకంటే మరి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తప్పించుకునేందుకు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మహర్నాయుధం చాకు కావచ్చు, కత్తి కావచ్చు, వీటన్నిటితో పొడిసేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడానికి ఇమీడియట్ గా కింద పడ్డటువంటి గన్మెన్, డీసీపీ యొక్క గన్మెన్ యొక్క వెపన్ ని తీసుకొని 3 రౌండ్లు కూడా కాల్పులు జరిపినట డీసీపీ. సో సెల్ ఫోన్ స్నాచర్ పై కాల్పులు జరిపిన డీసీపీ చైతన్య స్వయంగా 3 రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తా ఉన్నది. 3 రౌండ్లు కాల్పులు జరిపినట, దాంట్లో ఒక బుల్లెట్ గాయమైనట్టుగా తెలుస్తా ఉన్నది. అంతా కూడా చూసుకోవచ్చు. స్థానికంగా ఉండేటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ఈ విక్టోరియా గ్రౌండ్ ఏదైతే ఉన్నదో, విక్టోరియా చాదర్ఘట్లో ఉన్నటువంటి విక్టోరియా గ్రౌండ్కి వచ్చి ఎంక్వైరీ అయితే ప్రారంభించారు. అంటే ఒక పోలీసును సైతం కూడా చంపడానికి ఇటువంటి దుండగులు వెనకాలడం లేదు. సో పోలీసులపైనే తిరగబడతా ఉన్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక సామాన్యులకైతే లెక్కలేదు, వాడికి అసలు అడ్డొచ్చినామంటే కథ వాడిగా ప్రాణం తీయడమే, ఇక అంతే. ఇగో ఇది ఆ ప్రాంతం అంతా కూడా ఇగో ఇక్కడ కనబడతా ఉంది. బ్లడ్ కానీ మిగతా సంబంధించినంతా కూడా కనబడతా ఉంది. ఇక్కడే దాడి, ఇదే విక్టోరియా గ్రౌండ్ లో ఉన్నటువంటి అదంతా కూడా రక్తపు మరకలు, ఆడ జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఇక్కడ ప్రత్యేకంగా కనబడతా ఉన్నది. సో ఇదంతా కూడా బుల్లెట్ గాయాలే. డీసీపీ వాళ్ళ గన్మెన్ అయినటువంటి వ్యక్తి దగ్గర నుంచి కింద పడ్డటువంటి గన్మెన్ యొక్క వెపన్ లాక్కొని మరి ఇక ప్రాణాలు రక్షించుకోవాలి కాబట్టి ఇక తప్పేలాగా లేదు కాబట్టి ఇక 3 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఇది డీసీపీ సంబంధించినటువంటి చైతన్యకు సంబంధించినటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే అటువంటి దుండగులకి ఖచ్చితంగా మళ్ళీ దొంగతనం చేయాలంటే, చైన్ స్నాచింగ్ చేయాలంటే, సెల్ ఫోన్ దొంగించాలంటే, ఒకరిపైన హత్యాయత్నం చేయాలనుకున్నా కానీ భయపడలాగా చేసిండు. ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. చాకు చూపెట్టినప్పటికీ, చాకుతోటి దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముఖ్యంగా ఆయన చేసినటువంటి సాహసం కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో దొంగను పట్టుకోవాలన్నటువంటి ఒక భగీరథమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి డీసీపీ చైతన్యని ఒక ప్రశంసల జల్లైతే కురుస్తా ఉన్నది. దొంగలకి మళ్ళీ భయం కలగాలంటే ఇటువంటి పోలీసులు సైతం కూడా ఉన్నారని గుర్తు వచ్చేలాగా చేసిండు చైతన్య అని చెప్పేసి చాలా మంది పొగుడుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.